తిలక్ గారు మీరు చెప్పండి, ఏమిటి చంద్రబాబు గారు రోజు ఎక్కడికో చోటకి వెళ్ళాలా, పెన్షన్ 1000 రూపాయలు పెంచినందుకు గాను ప్రతి చోటకి వెళ్ళటం కానీ, ఈ P4 అనేటువంటి కార్యక్రమంలో కొత్తగా మళ్ళీ ప్రతి నియోజకవర్గానికి ఒక పదవి సృష్టించడం కానీ, ఈ వీటి మీద మీ అభిప్రాయం ఏంటి? నిజంగానే అందరినీ ఆయన చేశాడా, ఆయన ముందు తీసుకొచ్చాడా? రాజశేఖర రెడ్డి గారి టైంలో నీళ్లు ఇచ్చారు కదా, రఘువీరారెడ్డి గారి పాదయాత్ర కూడా చేశాడు కదా నీళ్ళ వెంబట. వాళ్ళని సెలెక్ట్ చేసేటువంటి ధనవంతులు డబ్బులు పెట్టుబడి పెట్టారు. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ప్రోత్సహించి ప్రజలకి ఆదుకోమని చెబుతారట. అంటే కాదు అసలు జనం కాదు, ధనికులు డబ్బులు ఉన్న వాళ్ళంతా ఎగబడి వచ్చేసి దత్తత తీసుకుంటారన్నారుగా. మళ్ళీ ఇప్పుడు నియోజకవర్గానికి ఒక సమన్వయకర్త పెట్టాల్సిన అవసరం ఏముంటుంది? అతను ఏం చేయగలుగుతాడు? అతని వల్ల ఏమవుతుంది? అతనికి ఏమైనా ఆఫీస్ ఉంటుందా? అతనికి ఏమైనా అధికారం ఉంటుందా? నాకైతే ఈ పాయింటే అర్థం కాలేదు అసలు. ఎవరు ముందు రావట్లేదండి. ఆయన ఏదో ఇప్పుడు ముప్పుడుగా వస్తారనుకున్నారు, ఎవరు ముందు రావట్లేదు. అదొకటి. రెండవది, మీకు లేటెస్ట్ నిన్న ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక చిన్న వార్త చెప్తానండి. చిన్న వార్త కాదు, పెద్దది అవుతుంది. అది కృష్ణా జిల్లాలోని గంగూరు అనే విలేజ్ నుంచి ఎన్టీఆర్ జిల్లాలోని ఇంకో విలేజ్, ఇంకో చోటకి 132 kV విద్యుత్ లైన్ వేయాలి. తెలంగాణలో కిలోమీటర్కి 50,000 రూపాయలు అయితే ఇక్కడ 2,50,000 రూపాయలు పెట్టారు. దోపిడీ. ఇక నేనేమంటానంటే, ఇప్పుడు వర్షా భూములు కేటాయింపు కానీ, లేదా రాష్ట్రం మొత్తం మీద అమరావతితో సహా భూములు కేటాయింపు కానీ, ఈ మొత్తం మీద కనుక విచారణ జరిపితే ఎంత కుంభకోణం జరిగిందని బట్టి ఏ పాలసీ ఉండాలి కదా భూములు కేటాయింపుకి. ఇది ఉచితంగా ఇవ్వండి, లేదా రేటు పెట్టండి. ఆ రేటుకు పద్ధతి పెట్టండి. అమరావతిలో 20 కోట్లు వస్తుందని చెప్పారు ఎకరానికి. మరి కొందరికేమో 50 లక్షలకి, కొందరికి ఉచితంగా ఇట్లా ఇస్తున్నారు కదా. అప్పుడు 4,000 ఎకరాలు అమ్మితే 80,000 కోట్లు వస్తుందని ఎందుకు మళ్ళీ కొత్త పంచాయతీ కొత్త రాగం అందుకుంటారు? అరే ఇదొక అబద్ధం సార్. 34,000 ఎకరాలు తీసుకున్నప్పుడు దాంట్లో మిగిలేదు 2,000 ఎకరాలని తేలింది. కాబట్టి చాలదని చెప్పేసి మళ్ళీ 44,000 ఎకరాలు, దాంట్లో 4,000 ఎకరాలు మిగులుతుందన్నారు. 20 కోట్లు ఎక్కడుందో చెప్పమనండి. 20 కోట్లు నిజంగా రేటు ఉందా? ఇవాళ నిజంగా అమరావతిలో రేటు లేకే. ఎక్కడ రేటు ఉంది? గుంటూరు వైపు కంచేరు విలేజ్ దగ్గర నుంచి రేట్లు పెరుగుతున్నాయి. అందుకని ఆ కంచేరుని కూడా తీసుకొచ్చి 11 గ్రామాలను తీసుకొచ్చి 44,000 ఎకరాలు ఇందులో కలపాలనుకుంటున్నారు. ఆ కలిపిన తర్వాత చూసారా రేట్లు పెరిగినాయి, కంచేరుని చూపిస్తారు. ఇది రేట్లు పెంచుకునే ప్రయత్నం తప్ప వాళ్ళ భూములు అమ్ముకోవడానికి మరొకటి కాదు. ఈ భూములు కుంభకోణం అనేది భూముల కేటాయింపులో ఎక్కడికెక్కడ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెడుతున్నారు కాబట్టి దానికి సంబంధించిన విచారణ జరగాలి. అది జరగదు. వర్షాకి కేటాయించినటువంటి 3,000 కోట్ల కుంభకోణం, ఊరుకు సంబంధించిన 1,500 కోట్ల కుంభకోణం, దీంట్లో కూడా విచారణ జరగాలి. జరగదు. ఉచిత ఇసుక అని చెప్పేసి 100 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది, దాని మీద విచారణ జరగదు. తర్వాత లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు లోగడ జగన్మోహన్ రెడ్డి గారు 44,000 షాపులు మూసేయిస్తే ఇవాళ 80,000 షాపులు దాటిపోయినాయి. దాని మీద విచారణ. ప్రైవేట్ మొత్తం అసలు రివర్స్ టెండరింగ్ అనేది ఎందుకు తీసేశారనేది దాన్ని క్వశ్చన్ చేసి దాని వల్ల ఎవరికి లాభం, ఏ కాంట్రాక్టర్ లాభం అనేది తేలిస్తే అది కూడా విచారణ జరగాలి. ఇది జరగదు. ఏది జరగకుండా ఊరికే ఆర్బీకే తీసేశారు. రైతులకు నష్టం జరుగుతుందా, ప్రయోజనం జరుగుతుందా? రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి కదా ఆర్బీకే పెట్టింది. మీరు పెట్టిన దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు నష్టం చేశారు, మేము లాభం చేస్తున్నామని ఎప్పుడన్నా ప్రూవ్ చేశారా? విత్తనాల కోసం చెప్పులు క్యూలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎరువులు సక్రమంగా రావు, ధాన్యం సరిగా కొనుగోలు చేయరు. నిన్న ఒకటి జరిగిందండి. మొన్న నాదెండ్ల మనోహర్ గారు తెనాలి వెళ్ళారు. ఆయన నియోజకవర్గం వెళ్ళి ఈ గ్యాస్ బండలు ఇస్తున్నాము, దానికి సంబంధించిన డబ్బులన్నీ అందరి అకౌంట్లో వేసేసామన్నారు. అని అంటే అక్కడ మహిళలు ఎక్కడ వేసావా అని చెప్పేసి ఏర్పడ్డారు. ఈ లోపు రైతులు వచ్చి ఏమయ్యా మాకు ధాన్యం డబ్బులు ఇచ్చేసామని చెబుతున్నావు, ఎక్కడ ఇచ్చావో మాకు రాలేదని చెబుతున్నారు. అందువల్ల ప్రచారం వేరు. ఇప్పుడు లిక్కర్ కేసు జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిందని చెబుతున్నారు. మరి నేను చెప్పిన ఆయన మీద ఉన్నటువంటి పెండింగ్ కేసులన్నీ కూడా ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు, ఎందుకు ఉపసంహరిస్తున్నారు? ఆ నిద్ర చేయడానికి కారణం ఏంటి? ఇప్పుడు కొత్తగా పరిపాలన జరుగుతున్నటువంటి లిక్కర్ ల్యాండ్ అలాట్మెంట్ ఒకటి కాదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆ పవర్ లైన్ వేయడానికి 50,000 రూపాయలు ఎక్కడ, కిలోమీటర్కి 2.5 లక్షలు ఎక్కడ. అలాగే అమరావతిలో కాంట్రాక్టులు యాక్టివ్ పవర్ కి ₹2.49 అప్పుడు ఏమన్నారు, ₹1.49 లక్ష కోట్ల నష్టం అన్నారు కదా. ₹2.50 రాధాకృష్ణకి ఇచ్చారు. ఏదైతే యాక్టివ్ ₹4.60 యాక్సెస్. రైట్. ఓకే, కంప్లీట్ అంటారు
మేము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దోపిడీ జరిగింది, అది మేము సక్రమంగా చేస్తున్నాం అంటాడు. మరి ప్రజలకు రేట్లు ఎందుకు పెరిగినాయి? అదే కరెంట్ బిల్లు ఎందుకు పోతున్నాయి? భయ్, అది 4 సమాధానం రూపాయల చెప్పాలి. 60 పైసలు కొంటే అది ఎట్లా సమర్థనీయం అవుతుంది? 2 రూపాయలు 49 పైసలు ఏమో ఎక్కువ అన్నారు, 4 రూపాయలు 60 పైసలు పెట్టి చంద్రబాబు గారి గవర్నమెంట్ కరెంటు కొంటే తక్కువ అంట. ఇది ఒక చాలా విచిత్రంగా మారింది. అంటే మీడియాని అడ్డం పెట్టుకుని ఎలా రాజకీయం చేయొచ్చు అని ఆయన, రాజకీయ పార్టీని ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని వ్యాపారం ఎట్లా చేసుకోవచ్చు అనేది ఈ ఎల్లో మీడియా ఇవన్నీ కూడా రుజువు చేస్తున్నాయి. చూద్దాం మరి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ రకంగా తేలుస్తారు వీళ్ళంతా.